ఒక మనిషిని చంపి పారిపోతున్నటువంటి వ్యక్తిని కొట్టడం చూసాం. వాక్యం చెప్పే పాస్టర్లను తుపాకీలతో కాల్చి చంపుతారా మీరు? ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తారా మీరు? ఊర్లు తగలబెడతారా? ముత్యాలమ్మ టెంపుల్లో జరిగిన విషయం గురించి మాట్లాడుతున్న మీకు జానవాడలో ఏం జరిగిందో తెలియదా? 18 మంది దళిత కుర్రాళ్ళని 300 మంది కలిసి కొట్టారే, చర్చిని తగలబెట్టారు, పాయలగొట్టారే. మరి ఆ రోజు ఏ మీడియా ఎందుకు మాట్లాడలా? క్రైస్తవులు మనుషులు కదా, మాకు మనోభావాలు ఉండవా? మాది దేశం కాదా? ఎక్కువ మాట్లాడితే ఈ దేశానికి అసలైన హక్కుదారులు మేము, ఈ దేశం మాది. ఐరమీడ సాక్షిగా నేను చెప్తా ఉన్నా. హిందూ దేవీ దేవతల గురించి, క్రైస్తవ దేవుని గురించి డిస్కషన్ చేద్దాం. రాధా మనోహర్ దాస్, నేను ఒక్కడే వస్తాను. నిజంగా నీ నెత్తి మీద ఉంది అది నువ్వు నిజమైన పిలకే అయితే వీడు ఒక అమ్మ కప్పకు పుట్టుంటే వీడు డిస్కషన్కి రావాలి. నువ్వు నిజంగా క్రిస్టియనేనా అని చాలా మంది అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా, నిజంగా నువ్వు హిందువులకే పుట్టుంటే డిస్కషన్కి రావాలి. హలో ఆగండి. ఈ వీడియో చూసే ముందు మీ పిల్లలకి అయ్యే బడ్జెట్ మరింత తగ్గించుకునే బ్రహ్మాండమైన పైసా వసూల్ ఆఫర్ వినేసి చూసేయండి. మన ఇండియాలో కొత్తగా అమెరికన్ కేర్ కంపెనీ లాంచ్ అయింది. ఇక్కడ వీళ్ళు లాంచింగ్ ఆఫర్లో కేవలం 7 రూపాయలకే డైపర్స్ని ఇచ్చేస్తున్నారు. అమెరికా కేర్ LLC.comలోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకున్నందుకు నో ఎక్స్ట్రా ఛార్జెస్, నో హిడెన్ ఛార్జెస్, ఫ్రీ డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. డైపర్ లోపల మీరు చూసినట్లయితే ADL షీట్ పెట్టారు. దీనివల్ల ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేస్తుంది, ఎక్కువ సాఫ్ట్గా ఉండి మీ పిల్లలకు ర్యాషెస్ ఫ్రీగా ఉండడానికి సహాయం చేస్తుంది. లాంచింగ్ ఆఫర్లో కేవలం 7 రూపాయలకే డైపర్స్ని మన ఈ అమెరికన్ కేర్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు ఆలస్యం? అమెరికన్ కేర్ LLC.comలోకి వెళ్ళి ఈ ఆఫర్ని అందిపుచ్చేసుకోండి. అమెరికన్ కేర్ వెట్ వైప్స్ ఇవి ప్లాంట్ బేస్డ్ గ్లిజరిన్తో తయారవుతాయి. MRP వచ్చేసి 160 రూపాయలు ఉండగా దీన్ని కేవలం 50 రూపాయలకే మన ఈ అమెరికన్ కేర్ కంపెనీ ఆఫర్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంతేకాదండి, వీళ్ళ దగ్గర బేబీ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అమెరికా కేర్ లాంచింగ్ ఆఫర్తో పాటు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా ఒక బంపర్ ఆఫర్లో కేవలం 7 రూపాయలకే డైపర్స్ ఇచ్చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం? అమెరికన్ LLC.comలోకి లాగిన్ అవ్వండి, ఆర్డర్ చేసుకోండి, ఆఫర్ని అందిపుచ్చుకోండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం పాస్టర్ అజయ్ బాబు గారు అని చెప్పేసి ఆయన పర్సనల్గా ఈరోజు మన ఐరా మీడియా తరఫున కలవడం జరుగుతుంది. కొన్ని విషయాలు తెలుసుకుందాం అనేసి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో వెల్కమ్ టు అజయ్ బాబు గారు, పాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇప్పుడు ప్రజెంట్ అసలు హిందుత్వం గురించి మీరేమనుకుంటారు? భూమి మీద చాలా మతాలు ఉన్నాయి. ఆ మతాల్లో హిందుత్వం ఒకటి. అంతకంటే చెప్పడానికి నా దగ్గర అయితే ఏమీ లేదండి హిందుత్వం గురించి. ఇప్పుడు చాలా వరకు కూడా కొంతమంది ఇప్పుడు రావడము, హిందూ మతం గురించే ఎక్కువగా చేయడము, అండ్ మామూలుగా పాస్టర్స్ బయటికి రావడము, క్రిస్టియన్ మతం గురించి మాట్లాడడము, మరి కొంతమంది పాస్టర్లు అయితే మాకు సపరేట్ ఇంకా దేశాన్ని ఇచ్చేసేయండి అనేసి అంటున్నారు. అదంతా ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్న? ఇప్పుడు భారతదేశంలో ఏం జరుగుతుందో LKG చదువుకున్న పిల్లల దగ్గర నుంచి PhD చేసే మేధావుల వరకు అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ దేశంలో నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులు లేరు. పేదరికం గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు. ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు. ఆకలి గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు. హత్యల గురించి మాట్లాడుతున్న వాళ్ళు లేరు. వ్యవస్థ గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ మాట్లాడుతున్న వాళ్ళు లేరు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు చూసినా చివరికి వాళ్ళ కమ్యూనిస్టులు కూడా మతం గురించి మాట్లాడకపోతే తెల్లారే పరిస్థితి లేదు. ఇవాళ మతం పేరుతో భారతదేశంలో రాజకీయాలు నడుస్తున్నాయి. కేంద్ర స్థానంలో ఇవాళ మతం అనేది ఉంది. ఏ పార్టీ అయినా సరే దాని కనుసన్నల్లోనే ఈరోజు నడవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి మతం పేరుతో. ఇది దేశ భవిష్యత్తుకి ఏమాత్రం క్షేమం కాదు. అమెరికాను చూడండి, క్రైస్తవుల దేశం అని అంటారు దాన్ని. చైనాకి వెళితే అది కమ్యూనిస్ట్ దేశం అంటారు. రష్యాకు వెళ్ళినా అలాగే మాట్లాడతారు. ఇరాన్, ఇరాక్ ప్రాంతాలకు వెళితే అది ముస్లిం దేశాలు అని చెప్తారు. కానీ ఒక భారతదేశానికి వస్తే మాత్రం ఇది ప్రజాస్వామ్య దేశం అంటాం. కరెక్ట్. అది లౌకికవాదం ఉంది, లౌకికవాదం అని అంటాం. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. రైట్. చిన్నతనంలో మాకైతే మాస్టర్లు అదే చెప్పారు. మరి పుస్తకాలలో ఏమన్నా మార్చారా? నాకైతే మా మాస్టర్లు కూడా అదే నేర్పించారు. రాజ్యాంగంలో మొదటి పీఠికలో కూడా ఇదే రాయబడి ఉంది. ఇక్కడ భారతదేశానికంటూ అధికారికమైన మతం ఏమీ లేదు. అమెరికాకి క్రైస్తవ మతం, ఇరాక్కి ముస్లిం మతం లాగా భారతదేశానికంటూ హిందుత్వం అనేది అధికారిక మతం కాదు. ఈ దేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, నచ్చిన దేవుణ్ణి ప్రకటించుకోవచ్చు. కానీ ఇంకెవరిని కించపరిచే హక్కు ఇంకెవరికి లేదు. వాడు క్రైస్తవుడైనా సరే, ముస్లిం అయినా సరే, హిందువు అయినా సరే, మరొక మతాన్ని కించపరిచే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, భారతదేశంలో
ఇది హిందువుల దేశం, హిందువులు మాత్రమే ఇక్కడ ఉండాలి, క్రైస్తవులు ముస్లింలు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, ఇది హిందుస్థాన్, ఇది హిందువుల దేశం అని మాట్లాడే వరకు వచ్చింది ఇప్పుడు హిందుత్వం నినాదం. ఇప్పుడు క్రిస్టియన్స్ బయటికి వస్తున్నారు, లేకపోతే హిందూస్ బయటకు వస్తున్నారు, లేకపోతే ముస్లిమ్స్ బయటకు వస్తున్నారు అని కాదండి. ఇక్కడ ఇప్పుడు ముస్లిమ్స్ అయినా హిందూస్ యొక్క ఆ విగ్రహాలని కొలగొట్టడం వల్ల ఈ యొక్క ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందా, లేదా క్రిస్టియన్స్ బయటికి వచ్చి మా మతంలో చేరండి, మా మతంలో చేరితేనే మీకు రక్షణ ఉంటుంది, మీరు అన్ని పాపాల నుంచి కూడా విముక్తి పొందుతారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం వల్ల జనాలు బయటికి రావడం జరుగుతుంది. మీరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే నేను దానికి సమాధానం చెప్తాను. మొదటి ప్రశ్న మీరు నన్ను అడిగింది ఏంటంటే, హిందువులకు సంబంధించి మీరు అడిగారు ఒక ప్రశ్న, గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, హిందూ టెంపుల్స్ లో ఉండే విగ్రహాలని ముస్లిమ్స్ పడగొట్టడం వల్లే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయా అని అంటున్నారు. అది ఈ మధ్య కాలంలో మనం చూస్తాం. హైదరాబాద్ లోనే దానికి శ్రీకారం చుట్టారు. ముత్యాలమ్మ టెంపుల్లో ముత్యాలమ్మ విగ్రహాన్ని పడగొట్టారు. అతను హిందువా ముస్లిమా క్రిస్టియన్ అనేది పక్కన పెట్టండి, అతను చేసింది తప్పుడు పని. వెంటనే ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తి చేసింది తప్పు కాదు, వదిలేసేయండి అని ఇక్కడ ఎవరూ మాట్లాడలే. ముస్లింలు వాళ్ళ మసీదుల దగ్గర మత పెద్దలు సమావేశం పెట్టి వాడు ముస్లిం అని విగ్రహాన్ని పడగొట్టాడని ఈరోజు ముస్లింలందరినీ మీరు తప్పుగా చూస్తున్నారు. మేమేమంటున్నామంటే వాడిని నడి రోడ్డు మీద ఉరిదీయండి. ముస్లిం మత పెద్దలుగా మేము చెప్తున్నాం, వాడిని నడి రోడ్డు మీద ఉరిదీయండి. వాడిని స్టేషన్ల చుట్టూ తిప్పడం కాదు, మీరే చంపండి వాడిని. మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి. అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి బ్రతుకుతున్న మన మధ్య వాడు చిచ్చు పెట్టాడు కాబట్టి వాడికి సరైన శిక్ష మేము విధిస్తామని అన్నారు. అంతకంటే ఏం కావాలండి? వాడకుడు మూర్ఖత్వంతో చేశాడండి, వాడు తప్పుడు ఉద్దేశంతో చేశాడు. వాడిని ఏమి ముస్లిం సమాజం వెనకేసుకొని రాలేదే, వాడు చేసింది తప్పు, వాడికి సరైన శిక్ష విధించండి, మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి అని మసీదుల దగ్గర సమావేశాలు పెట్టి చెప్పారు కదా. ఆ తర్వాత రాష్ట్రంలో చాలా జరిగాయి. మీకు చిన్న విషయం చెప్తాను. చిత్తూరు, ఆంధ్రప్రదేశ్లో చిత్తూరులో నెక్స్ట్ జరిగిన ఇన్సిడెంట్ చిత్తూరులో జరిగింది. చిత్తూరు జిల్లాలో హనుమంతుడి విగ్రహం కింద గుడిలో బాంబు పెట్టి లేపేశారు. ఆ ఏరియాలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. హనుమాన్ టెంపుల్లో బాంబు ఎవడరా బాబు పెట్టింది అని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అప్పటికే 2 రాష్ట్రాల్లో కూడా ఈ ముత్యాలమ్మ టెంపుల్ గురించిన గొడవ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎక్కడ ఏం జరిగినా ముస్లింసే చేశారు అన్న ఆలోచనలోనికి హిందూ కుర్రాళ్ళంతా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, భావజాలం అలా పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి కూడా. పోలీసులు ఎంక్వైరీ చేశారు. చివరికి ఒక వ్యక్తిని అతనితో పాటు మరొక 6గురిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో నిలబెట్టారు. ప్రెస్ మీట్లో ఏం జరిగిందంటే, ఆ గుడిలో చాలా కానుక వస్తుందట. ఆ గుడి పూజారికి ఇంకొక హిందూ గుడి పూజారికి మధ్య ఈ కానుక గురించి గొడవ, డబ్బులు పంచుకునే విషయంలో గొడవ వచ్చింది. ఈ పూజారి మాటల్లా, ఇతని పేరు శ్రీనివాస్, వేరే గుడి పూజారి విద్యాసాగర్. అతను ఏం చేశాడంటే కొంతమందికి కిరాయి ఇచ్చి ఈ గుడిని పేల్చేశాడు హిందూ పూజారి. అతన్ని తీసుకొచ్చి మీడియాలో నిలవబెట్టి చూపించారు. ఇదిగో ఈ హనుమాన్ టెంపుల్ను కూల్చివేయడానికి కారణం ముస్లిం కాదు, క్రైస్తవుడు కాదు, అతను ఒక హిందువు మాత్రమే కాదు, అతను ఫలానా గుడి పూజారి, ఇదిగో అతను ఉపయోగించినటువంటి మనుషులు, ఇదిగో ఇక్కడ 6గురు ఉన్నారు, వీళ్ళు పెట్టిన బాంబు ఇది, ముడి సామాన్ ఇది అని చూపించారు పోలీసులు. మరి వాడి గురించి ఎవరు మాట్లాడరే? అంటే పూజారి అయితే లేపేయొచ్చా గుళ్ళు? పూజారి అయితే విగ్రహాలు, హనుమంతుడి కింద విగ్రహం బాంబు పెట్టొచ్చా పూజారి అయితే? అదే రోజు ఇక్కడ మన హైదరాబాద్ లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పెద్ద ఎత్తున బంద్కు పిలిపించారు. మీకు ఐడియా ఉంటుంది, సికింద్రాబాద్ ఏరియాలో ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో పెద్ద ఎత్తున బంద్ జరిగింది. పోలీసులు వచ్చారు, లాఠీ చార్జ్ జరిగింది. ఒక మసీదును కూల్చడానికి వెళుతున్నారు, అందుకే మేము లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. అదే రోజు సేమ్ డేనే తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో సదాశివపేటలో పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన వాళ్ళు, హిందూ సంఘాల నాయకులు బంద్ను ప్రకటించి పాటించారు. షాపులన్నీ మోయించారు. గజగజ వణికిపోయారు ముస్లింస్ క్రిస్టియన్స్. అక్కడ ఏం జరిగిందని విషయం ఏంటంటే, వినాయకుడి విగ్రహం, హనుమంతుడి విగ్రహం ఒక టెంపుల్లో ఉన్నాయి. ఎవరు పడగొట్టారో తెలియదు, పడిపోయాయి. ఇటువైపు హైదరాబాద్, వెంటనే చిత్తూరులో న్యూస్. ఏం జరుగుతుంది అసలు, తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అసలు, హిందువులు నిద్రపోతున్నారా అనుకుంటూ మొదలు పెట్టారు మన యాంకర్లు. పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉంది. పోలీసులు ఎంక్వైరీ చేసి సీసీటీవీ ఫుటేజ్ తీస్తే ఆ గుడికి గేట్లు లేవు. ఆ దున్నపోతులు ఆవులు అవి లోపలికి వచ్చి తలను గోక్కుంటాయి కదా, ఇట్లా ఆ విగ్రహాలను తగిలిస్తే ఆ విగ్రహాలు పడిపోయాయి. అది జరిగింది. మరి ఆవులను అరెస్ట్ చేయలేదే, గేదెలను దున్నపోతులను అరెస్ట్ చేయలేదే, ఎందుకంటే పూజించడానికి తప్ప అరెస్ట్ చేయడానికి పనికి రావా? సరే, దాన్ని కొంచెం పక్కన పెట్టండి. ఇక మొన్న ఎక్కడది శంషాబాద్ దగ్గర నవగ్రహాల విగ్రహాలు, ఏంటవి 9 నవగ్రహాలు
అదేదో పండగ రోజు కూడా ఆ రోజు అందరూ కూడా దండం పెట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత విగ్రహాలు పడిపోయాయి, ఒక వ్యక్తిని పట్టుకున్నారు, పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. హిందూ సంఘాలన్నీ కూడా పొలవమని అక్కడికి వచ్చేసాయి, ఇది అందరికీ తెలిసిన విషయమే. పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ముస్లిం కాదు, ఆ వ్యక్తి క్రైస్తవుడు కాదు, అతను ఒక హిందువు. దానికి ఏ సమాధానం చెప్తారు? సరే దీన్ని పక్కన పెట్టండి. ఆంధ్రాలో భీమవరం దాదాపు 4 రోజులు కూడా గల ఈ సంఘటనలన్నీ మధ్య మీరు అడిగారు కదా గుళ్ళు బాగా కొడుతున్నారు అని. భీమవరంలో కోదండరాముని ఆలయం ముందు ఒక కుర్రాడు తిరుగుతూ ఉన్నాడు. అనుమానం వచ్చింది, ఎందుకంటే వాడు గడ్డం వేసుకున్నాడు, జుట్టు వేసుకున్నాడు. ఖచ్చితంగా కోదండరాముడి ఆలయంలో ఉండే విగ్రహాన్ని పగలగొట్టడానికే వీడు వచ్చాడు అని చెప్పి వాడిని పట్టుకున్నారు, కుక్కను కొట్టినట్టు కొట్టారు. వాడు గుళ్ళోకి రాలా, విగ్రహాన్ని ముట్టుకోలా, ఏం చేయాలా అని దంతన్నారు. మొత్తం వాట్సాప్ లో మన విగ్రహాన్ని పడగొట్టడానికి వచ్చాడు అని చెప్పారు. కుర్రాళ్ళు మొత్తం వచ్చేసారు. వాడు పాపం జయశ్రీరామ్ 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 అంటున్నాడు. వాడిని చెప్పరా 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 అని కొడతానే ఉన్నారు. చివరికి తేలింది ఏంటారా ఆయన అని అంటే అదే ఆంధ్ర ప్రాంతంలో రావులపాలెం అనే గ్రామానికి సంబంధించి మతి చెల్లించిన ఒక కుర్రాడు తిండి దొరికిద్దామని బజార్లో తిరుగుతుంటే గడ్డ ఉందని ముస్లిం అనుకొని పట్టుకొని కొట్టారు వాడిని. ఎవరు చేసిన రాజకీయం ఇదంతా? ఎవరు చేస్తున్నారు రాజకీయం? మతం పేరుతో దేవుణ్ణి లాగిన ప్రతి ఒక్కడు కూడా ఈ అల్లర్లు వెనుకున్నాను. నేనే వాళ్ళ స్పష్టంగా చెప్తా, ఇవాళ నేను ఇవాళ ఓపెన్ గా చెప్తా ఉన్నాను. నేను ఇవాళ ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ మతం పేరుతో జరుగుతున్న అల్లర్ల వెనకుంది ఖచ్చితంగా హిందుత్వవాదులే. వాళ్ళు ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఖచ్చితంగా ఎవడైతే మతం పేరుతో రాజకీయం చేస్తున్నాడో వాడికి మాత్రమే లాభం ఉంటుంది. ఎవరికి లాభం ఉంటుంది సార్? ఒక హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా రోజంతా కష్టపడితేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి. ఎవడో వెళ్ళి గుళ్ళో విగ్రహాలను ఎందుకు పడగొడతాడండి? ఎవడో వెళ్ళి మసీదులు ఎందుకు పడగొడతాడు? ఎవడో వెళ్ళి చర్చిలు ఎందుకు పడగొడతాడు? ఎవడు చేస్తాడు ఇదంతా? మతం పేరుతో ఓట్లు అడుక్కొని అధికారంలో కూర్చోవాలనుకునే వాడు ఎవడైతే ఉన్నాడో, మనసంతా విషయం నింపుకున్నవాడు, వాడు చేస్తుంది అది. ఎవరున్నారు వాడు? భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ప్రతి ఊర్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ గొడవలన్నిటికీ కారణం కూడా స్పష్టంగా కాషాయవాదులు అని మేము చెప్తాం సార్. ఇది మొదటి కారణం. ఇక రెండవది, మీ క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నారు, మీరు అడుగుతున్నారు అని మీరు అంటున్నారు. నేను మీతో ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఇందాక నేను మన ఛానల్ దగ్గరికి వస్తున్నటువంటి దారిలో రోడ్డు మీద ఇస్కాన్ కి సంబంధించిన ఒక బస్ నిలబడి ఉంది. ఆ వీడియో మీకు చూపిస్తాను నా ఫోన్లో. వాళ్ళు అన్ని కార్ల దగ్గరికి వెళ్తున్నారు. పనిలో పనిగా నామాలు పెట్టుకున్న ఒక కుర్రాడు, ఇస్కాన్ మీకు తెలుసు, వాళ్ళు కృష్ణుడికి ఆలయాలు కడుతూ ఉంటారు, భగవద్గీతలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ప్రపంచ దేశాల్లో వాళ్ళు చాలా చక్కగా భగవద్గీతలు అమ్ముతూ ఉంటారు. అతను నా దగ్గరకు వచ్చేసాడు డైరెక్ట్ గా. నా కార్ దగ్గరకు వచ్చాడు, గ్లాస్ ఓపెన్ చేయమన్నాను, ఓపెన్ చేస్తాడు, భగవద్గీతలు లోపల పెట్టాడు. పెట్టి హలో సార్ హౌ డు యు డు అన్నాడు. బాగానే ఉన్నామండి, ఏంటి విషయం? భగవద్గీత అండి 350 రూపాయలే, హైలైట్ బుక్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి అన్నాడు. నాకు అమ్మడానికి వచ్చారా? ఇంగ్లీష్లో మాట్లాడు. బైబిల్ ఇస్తాను తీసుకుంటావా అన్నాను. వాట్ అన్నాడు. యు వాంట్ బైబిల్ అని అడిగాను. నో అన్నాడు. నువ్వు నాకెందుకు ఇస్తున్నావు భగవద్గీత అన్నాను. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. నువ్వు నడి రోడ్డు మీద బస్సు పెట్టుకుని భగవద్గీతలు అమ్ముకోవచ్చు. మేము యేసుక్రీస్తు ప్రభువుని నమ్మండి అని మేము చెప్పే మాట మాత్రం మీకు ఎక్కడ లేని కోపం తీసుకొస్తుంది. ఇప్పుడు ఇది రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి కూడా వారికి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది కదా. మీకు శ్రీరాముడు అంటే ప్రాణం అండి, మీరు శ్రీరామచంద్రుడిని నమ్ముకున్నారు, వద్దని చెప్పే హక్కు ఎవరికి లేదు. కరెక్ట్. లేదు, మీకు కృష్ణుడు అంటే ఇష్టం, మీరు కృష్ణుడిని నమ్ముకున్నారు, అది మీ ఇష్టం. కొన్ని రోజులు కృష్ణుడిని నమ్ముకున్న తర్వాత మీకెందుకో విష్ణువుని నమ్మాలనిపించింది, విష్ణువుని నమ్మారు, వైష్ణవుడిగా మారారు, అది మీ ఇష్టం. లేదండి, మీకు హిందుత్వం మీద నమ్మకం పోయింది, మీకు అల్లాహు అక్బర్ అన్న మాట బాగా వినబడుతుంది, మసీద్కి వెళ్ళారు. మా ఏరియాలో ఒక గొల్లవాళ్ళ అబ్బాయి అల్లాహ్ నమ్ముకున్నాడు, అన్నిటిని వదిలేసి ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యాడు, అది అతని ఇష్టం. లేదు, నాకు యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని అనిపించింది, నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నేను నమ్ముకున్నాను, నా ఇష్టం, ఆయన నిజమైన దేవుడు అని నమ్మాను, ఆ విషయం మిగిలిన ప్రజలకి చెప్పమని బైబిల్లో రాస్తుంది కాబట్టి నేను చెబుతున్నాను. మీకు వచ్చే నష్టం ఏంటి? మీకేంటి? సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, 18 ఏళ్లు నిండిన వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించి ప్రకటించుకోవచ్చు అని రాజ్యాంగంలో స్పష్టంగా రాస్తుంది. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రాస్తుంది, ఏ మనిషి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఇది భారతదేశం అని. రాజ్యాంగం కంటే సుప్రీంకోర్టు కంటే గొప్పడే ఉన్నాడు ఇక్కడ. కరెక్ట్.
మత ప్రచారం చేయొద్దు అని అంటున్నారు. దసరాకి, దీపావళికి, లేకపోతే సంక్రాంతికి, లేకపోతే అమ్మవారి నవరాత్రులకి డీజే సౌండ్ సిస్టాలు పెట్టి మీరు చేసేది ఏంటి? అంటే మీరు చేస్తే సంసారం, మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఇప్పుడు మీకు వస్తున్న సమస్య ఏంటంటే బజార్లో తిరిగేందుకు కరపత్రాలు పంచుతున్నారు, అంతే కదా? రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది. మేము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం. బైబిల్ గ్రంథంలో మాకు స్పష్టంగా ఒక ఆదేశం ఉంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళింది మనుషుల కోసమే. కాబట్టి ఆయన మరణం ద్వారా మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది అన్న విషయం ప్రపంచానికి వెళ్ళి చెప్పమని మాకు ఒక ఆజ్ఞ ఉంది. దాని ప్రకారంగా మేము అందరికీ చెబుతున్నాం. నీకు నచ్చలేదు, నాకు నచ్చలేదు అని చెప్పరాదు, కొట్టాలా దానికి? ఇప్పుడు చాలా మంది నేను వచ్చేటప్పుడు అయ్యప్ప మాల వేసిన వాళ్ళు కనబడ్డారు. వాళ్ళని బాబాయ్ అయినా పిన్నైనా ఎవరైనా సరే స్వామి అని పిలుస్తాం, లేకపోతే అయ్యప్ప అంటాం, పేరు పెట్టి పిలవం. రైట్. వాళ్ళు మాసం తినరు సార్. చికెన్ బిర్యానీ పెడతానంటే మన ఇంటికి వచ్చి మాసం తినరు వాళ్ళు. తెల్లవారుజామున చన్నీళ్ళలోనే స్నానం చేస్తారు. వేడి నీళ్ళు ఇస్తామనంటే వాళ్ళు స్నానం చేయరు. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళరు. కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా తిరుగుతారు. వాళ్ళు భిక్ష చేసుకుని ఇంటింటికి వెళ్ళి కడుపు నిండా ఒక ముద్ద తింటారు. ఆ 40 రోజులు కఠిన ఉపవాసం ఉంటారు, ఇరుముడు కట్టుకుంటారు, అక్కడికి వెళ్తారు. వాళ్ళు నల్ల బట్టలు వేసుకుంటారు. నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావంటే అది నువ్వు నిష్ఠ, నీ మాల్లో నువ్వు ఉన్నావు కాబట్టి. అలాగే మేము కూడా క్రైస్తవ్యం అనే నిష్ఠలో ఉన్నాం. మాకు కూడా పరిశుద్ధ గ్రంథం కొన్ని ఆజ్ఞలు ఇచ్చింది. ఆ ఆజ్ఞల ప్రకారంగా మేము చెబుతున్నాం, యేసు ప్రభుని నమ్మండి అని. నిన్నేమన్నా పేకల మీద కత్తి పెట్టారా వచ్చి యేసు ప్రభుని నమ్ము అని? నువ్వు అర్జెంటుగా మతం మారాల్సిందే, లేకపోతే ఈ ఊర్లో నిన్ను వేలేస్తామని ఎవడని చెప్పాడని. మరి అలా చూసుకుంటే వాళ్ళందరినీ కూడా భయపెట్టే విధంగా భయపెట్టేది? మీరు పాపులు. క్యాన్సర్ వచ్చిన వ్యక్తి చచ్చిపోతాడు, కీమోథెరపీ చేయించుకోవాలి, లేకపోతే తల మీద జుట్టంతా రాలిపోతుంది, ఆ మనిషి ఏదో ఒక రోజు చివరికి చచ్చిపోతాడు అని చెప్తాం. భయపెట్టాం. అది